వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూపూడి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సిబిఐ ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి విధానం కనపడుతూ ఉన్నది. కేసు ఎఫ్ఐఆర్ లో మీరు చేసినటువంటి విధానం ఏంటి? ఈరోజు ఈ డెలాయిట్ అనే సంస్థ చెప్తున్నటువంటి ఈ వింత ఏమిటి అని మిమ్మల్ని నేను ప్రశ్నించదలుచుకున్నాం. నిన్నటిదాకా వాదించినటువంటి, అరచినటువంటి, గొంతు మోగబోయినటువంటి అనేక మంది వ్యక్తులు, రాజకీయ పార్టీలు రాజశేఖర రెడ్డి దోచిపెట్టాడు, లబ్ధి పొందారు అనేటువంటి దానికి ఏమాత్రం పొంతం లేకుండా ఒక వ్యక్తి ఈ పబ్లికేషన్ ని వాల్యుయేషన్ కోసం నన్ను ముందు డేట్ తోటి ఇవ్వమన్నాడని చెప్పే ఈ వింత అసత్య కుట్రపూరితమైన ప్రచారానికి తెరదించాలని కోరుతా ఉన్నాం. అసలు రామోజీరావు గారి పత్రిక అయితే దాదాపు 500 కోట్ల రూపాయల నష్టాల్లో నడిచింది. దానికేమో షేర్ వాల్యూ 5,32,000 రూపాయలకి దాని షేర్ వాల్యూ అమ్ముకోవచ్చు. దానికి ఒక వాల్యుయేషన్ రిపోర్టు ఎవరైనా ఇవ్వచ్చు. నష్టాల్లో నడిచినటువంటి ఒక పత్రిక తన సొంతంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఆర్బీఐకి ఇచ్చినటువంటి రిపోర్టులో రామోజీరావు గారిది నష్టాల్లో ఉన్నదాన్నేమో ఎక్కువ షేర్ వాల్యూ పెట్టి అమ్ముకునే విధానం, కొత్తగా వచ్చి వ్యాపార రంగంలో ఉన్నటువంటి మీడియా లాభాలు వస్తాయని ఎవరైనా ఆశించి పెడితే దీనికి ఇంత షేర్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందని ఒక అసత్య ప్రచారాన్ని. మిషనరీ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్క్రాప్ అయిపోయినట్టు మిషనరీ ఈనాడు నష్టాల్లో ఉన్నటువంటిది. ఒక స్క్రాప్కి బయట వాడిని పిలిచి అమ్ముకోవటానికి సిద్ధపడ్డ ఆ స్క్రాప్, ఆ మిషనరీ కొనటానికి ఎవరు సిద్ధంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈనాడు మిషనరీ, నష్టాల్లో ఉన్నటువంటి ఆ ఈనాడు పత్రిక, దాని వాల్యూ మాత్రం 5 లక్షల చిల్లర ఒలుగుతుంది. కొత్తగా కలర్ పేజీలతోటి అన్ని పేజీలు అద్భుతంగా రాణించడానికి ఉన్నటువంటి న్యూ టెక్నాలజీ మిషన్ మాత్రం దీన్ని మాత్రం ఎవరు కొనటానికి వీల్లేదు, దీని వాల్యూ పెరగటానికి వీల్లేదు. రెండవ పత్రిక ఒక సిక్ ఇండస్ట్రీ, అదేమో స్క్రాప్, ఇదేమో సిక్కు. ఎక్కడైనా సిక్ ఇండస్ట్రీ ఉంటే బిఏఎఫ్ఆర్కి రెఫర్ చేస్తారు పబ్లిక్ సెక్టర్స్ నామ్స్ ప్రకారం. కానీ ఈ సిక్ ఇండస్ట్రీ 2000 సంవత్సరంలో సిక్ అయిపోతే, పత్రిక మూతబడితే, ఆ పత్రికలో ఉన్నటువంటి ఒక రిపోర్టర్ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ పత్రికను బయటికి తేవచ్చు. నష్టాల్లో ఉన్నదాన్ని మళ్ళా బ్రతికించవచ్చు. అప్పటి రాజకీయ పార్టీ తెలుగుదేశం వీళ్ళందరికీ సహకరించవచ్చు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి మార్కెట్ ఫోర్స్ దాదాపు 1 కోటి మంది రీడర్స్ ఉన్నారు. దాదాపు 14.5 లక్ష కాపీలు అమ్ముడుపోతాయి. ఈ మొత్తం మార్కెట్ ఈ విధంగా ఉంది. దీనిలో ఎవరైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటే రామన్ని అడిగితే వచ్చినటువంటి పెట్టుబడిదారులు రాజశేఖర రెడ్డి ద్వారా లబ్ధి పొందారని కొంతమంది, ఈ రోజేమో అసలు ఎస్టిమేషనే కుదించమని అడిగారని కొంతమంది. ఎవడైనా బుద్ధున్నవాడు నా వ్యాపారాన్ని నష్టం చూపించమని అడుగుతాడా? ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, పొంతన లేకుండా, ఒకదానికొకటి పొంతన లేదు. సిబిఐ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లేమో లబ్ధి పొందినటువంటి వాళ్ళు, ఇక్కడ డెలాయిట్ చూపించేదేమో ఈ సాయిరెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని తన్నబోయాడు, కొట్టబోయాడు, తక్కువ చూపించమన్నాడు. ఒక క్లయింట్ ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి నిజంగా ఆ విధంగా చేయగలుగుతుందా? ఎవరిని నమ్మించాలని, ఏ విధంగా అసత్య ప్రచారాలు చేయాలని మీరు కోరుకుంటున్నారు? నేను అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులను కానీ, సిబిఐని కూడా నేను అడుగుతున్నాను. సాయిరెడ్డిని పిలిచి, అదేవిధంగా సుదర్శన్ పిలిచి మీరు విచారించగలరా? మీరు ఏదో ఒక లీడ్ ఇచ్చేసి మీ పత్రికల్లో ఇలా వస్తుంది కాబట్టి మాకు సాక్ష్యం తారుమారయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు రాయిద్దని ఈ సిబిఐకి ఈయన ఒక ఛాలెంజ్ చేస్తే దాని ద్వారా ఈ రోజు ఒక లెటర్ వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంది. ఇది కాదు కావాల్సింది. సిబిఐ మీరు అన్నట్టుగా ఒక కాంగ్రెస్ ఏజెంట్ గానో, చంద్రబాబు నాయుడు ఏజెంట్ గానో సిబిఐ సంస్థ మారటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. సిబిఐ అనేది ప్రజాస్వామిక విలువలను పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అంగంగా ఈ దేశం రక్షించడం కోసం, ఈ దేశంలో అనేకమైన కుట్రల్ని కాపాడటం కోసం, అనేకమైనటువంటి కుట్రల్ని ఛేదించడం కోసం ఉన్నటువంటి ఒక సంస్థగా దీన్ని భావించాలి. కానీ అలాంటి సిబిఐ అనుకోని రీతిలో పైన వాళ్ళు ఎలా చెప్తే అట్లా రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ, చిరంజీవి గారు, వీళ్ళు ఏం చెప్తే అది రాసే దశకి సిబిఐ వెళ్ళకూడదని మేము కోరుతా ఉన్నాం. సాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ ఛాలెంజ్ ని మీరు స్వీకరించాలి.
అక్కడ స్క్రాప్ గా ఉన్నటువంటి దాన్ని, సిక్కుగా ఉన్న సిక్ అయిపోయినటువంటి దాన్ని, ఈ రెండింటి వార్తల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి వాస్తవాన్ని స్వీకరించడం కోసం సిబిఐని అడుగుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులుగా, రాజకీయ పార్టీగా ఈ రోజుకి మీరు సరైనటువంటి విధానంలోకి రావటం లేదు. ఎందుకు రావటం లేదు అర్థం కావటం లేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే సాక్షిలో పెట్టుబడి పెట్టారనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణని రాజశేఖర రెడ్డి ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆ మినిస్టర్స్ ని మీరు పట్టించుకోలేదు, సెక్రటరియట్ ని మీరు విచారించడం లేదు, డిపార్ట్మెంట్ని మీరు విచారించడం లేదు. ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీని 30 సంవత్సరాలు నడిపినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఆయన మరణించిన తర్వాత ఆ మహానాయకుడు కుటుంబాన్ని వీధుల పాలు చేసే ఒక అంశానికి మీరందరూ కూడా కుట్రబన్ని మీరు చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఇక్కడ ఎలుగెత్తి చాటదలుచుకున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక పార్టీ ఉండవచ్చు, రేపు ఇంకొక పార్టీ రావచ్చు. కానీ సిబిఐ కానీ రా కానీ అదేవిధంగా ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సినటువంటి ఒక అంగాలుగా, డిపార్ట్మెంట్లుగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగా వత్తాసు పలికే విధానంలో ఉండటానికి వీల్లేదు. సిబిఐని ఈ రోజు కూడా అడుగుతున్నాం, కోరుతున్నాం. అసత్య ప్రచారాలు మానేసి ఎందుకు మీరు ఒక వార్నింగ్ ఇవ్వలేకపోతున్నారు? సిబిఐ ఈ రోజు ఏం చేయదలుచుకున్నది నిన్నే ఏ విధంగా పత్రికల్లో వస్తూ ఉన్నది, అది కూడా కొన్ని పత్రికల్లో ఎందుకు వస్తున్నది? మీరందరూ కూర్చొని ఏమైనా టీ తాగుతున్నారా? లేదా మీరందరూ కూర్చొని ఏమైనా డిన్నర్ చేస్తున్నారా? సాక్షి మీద వ్యాపార రంగంలో అడ్డుకోలేనటువంటి మిగతా వ్యక్తులు, వ్యాపారంలో మొగ్గలో తుంచాలని చూస్తున్నటువంటి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు, రాజకీయ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయినటువంటి తెలుగుదేశం, మిగతా కాంగ్రెస్ రాజకీయ పార్టీలు ఇద్దరు కూడగలుపుకొని మీరందరూ చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాన్ని ఆపవలసిందిగా, లేకపోతే ప్రజలు రాబోయే కాలంలో మీకు బుద్ధి చెప్తారు. జగన్ ఈజ్ ఈక్వల్ సి క్యూబ్. ఒక సి 125 సంవత్సరాలున్న కాంగ్రెస్ పార్టీ, రెండవ సి చంద్రబాబు నాయుడు, మూడవ సి చిరంజీవి. జగన్ ని ఒక్కడిని ఎదుర్కోవటం కోసం 3 సీలు కలిసి మీరు చేసే ఈ ప్రయత్నం, ఈ ప్రయోగం ఏదైతుందో ప్రయోగశాలలో ప్రజా కోర్టులో ఇది విఫలమవుతూ ఉంది. మీరు ఏమి చేయలేరు. మీరు కాళ్ళు పైకెత్తి తల కింద పెట్టినా సరే మీ తరం కాదు. ఇలాంటి అంశాలని పదే పదే మీరు చెప్తూ పోతే మీకు గోబెల్స్ కి ఎలాంటి తేడా ఉండదు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకి ఒత్తాసులుగా పలికే పత్రికలుగా కాకుండా ప్రజాస్వామ్యంలో ఒక న్యూట్రాలిటీని మెయింటైన్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధానంలో మీరందరూ ఉండాలని. స్క్రాప్ కి వాల్యూ ఎప్పుడు తక్కువగా ఉంటుంది, సిక్ అయినటువంటి దానికి ఎప్పుడు కూడా టాబ్లెట్ వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా మాత్రమే ఉండండి. నిజ జీవితంలో యవ్వనంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో నిరంతరంగా సూర్యుడితోటి పోటీపడి చంద్రుడితో ప్రయాణం చేస్తూ ప్రజల మధ్య దాదాపు 20 గంటలు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అసత్య ప్రచారంతో మీరు ఆపలేరు. మీ వల్ల కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదు. యూ హ్యావ్ లాస్ట్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు వాళ్ళ స్టాంప్ పేపర్లో అంటున్నారు. అవన్నీ ఆధారాలు అయితే బయట పెట్టచ్చు కదా మీరు? ఖచ్చితంగా డబ్బులు. జగన్ పై కొన్ని పత్రికల్లో వస్తున్న అసత్య వార్తలను సిబిఐ ఎందుకు ప్రశ్నించట్లేదని జూపుడి ప్రశ్నించారు. ఇప్పటి వరకు లైవ్ చూశాం.